Hello everyone, welcome to AKSIS Daily Hindu Newspaper Analysis. This is Santosh Koka. ఈ రోజు 29th December 2024 కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం హిందూ న్యూస్ పేపర్ నుంచి. ఫస్ట్, ఇండియాస్ ఫారెన్ పాలసీ కఠినంగా ఎందుకు ఉంటుంది అనే కాంటెక్స్లో మనం ఇంపార్టెంట్గా సండే రిలేటెడ్గా మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి ఉండవు. మనకి సైన్స్ కాలం కావచ్చు, ఫ్యాక్ట్ కాలం కావచ్చు, వాటికి సంబంధించి మనం ఎక్కువగా ఈ సండే న్యూస్ పేపర్ నుంచి డిస్కస్ చేసుకుందాం. ఇండియాస్ ఫారెన్ పాలసీ రిలేటెడ్ 2025లో ఇన్ఫ్లేషన్ ఎందుకు ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటుందనే ఫ్యాక్ట్ రిలేటెడ్ ఇష్యూ, కేన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్టులో ఉన్న సవాళ్ళు కోసం, అదేవిధంగా మనకి తుఫాను తీవ్రత, భారీ వర్షపాతం గురించి మెరుగైన అంచనా ఎందుకు అవసరం అనే సైన్స్ కాలంలో ఒక ఇంపార్టెంట్ టాపిక్, మరైన్ హీట్ వేవ్స్ అంటే ఏంటి అనేది కూడా సైన్స్ కాలంలో ఉంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్, వై విల్ ఇండియాస్ ఫారెన్ పాలసీ బీ ఏ టైట్ రోప్ వాక్. ఇక్కడ భారత విదేశాంగ విధానం కఠినంగా ఎందుకు ఉంటుంది అనే కంటెక్స్లో 2024కి సంబంధించి మనకి ముఖ్యంగా భారతదేశానికి సంబంధించిన ఫారెన్ పాలసీ రిలేటెడ్ ఒకసారి రీక్యాప్ చేసుకుని 2025లో ఎలా ఉండబోతుంది అనే దాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్లో. మేజర్గా కంటెక్స్ట్ ఏంటి ఇక్కడ అర్థం చేసుకుంటే, సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ ఇండియాస్ ఫారెన్ పాలసీ అనేది ఛాలెంజెస్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి 2024కి సంబంధించి ఇక్కడ చూస్తాం, రైట్. సో మేజర్ డెవలప్మెంట్స్ ఏంటి 2024లో మనం చూస్తే, ఫస్ట్ ఇంపార్టెంట్ చైనా రిలేషన్స్ అనేవి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. చైనా రిలేషన్స్ సంబంధించి మనకి డిస్ఎంగేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనకి జరిగిన ఒక పురోగతిగా చెప్పుకోవచ్చు, రైట్. సో ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో ఒక సిగ్నిఫికెంట్ బ్రేక్ త్రూగా మనకి ఒక రిజల్ట్ ఓరియంటెడ్గా మనం డిస్ఎంగేజ్మెంట్ అంటే ఉపసంహరణకు సంబంధించి మనం ఒక సొల్యూషన్ ఓరియంటెడ్గా బార్డర్ ఇష్యూస్ సంబంధించి మనం చూడొచ్చు. అదేవిధంగా మోడీజీ, అదేవిధంగా జీ జిన్పింగ్ మీటింగ్ అనేది ఏదైతే ఉందో కజన్లో జరిగిన మీటింగ్, అదే 5 yearsలో మనం చూసుకుంటే ఫస్ట్ మీటింగ్గా మనం చూడొచ్చు. ఇది ఒక ట్రస్ట్ ఏదైతే ఉందో ఇండియాకి చైనాకి మన మధ్య నమ్మకం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించే విధంగా ఉందనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రాన్స్కి ఇండియాకి సంబంధించి మనం ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్స్ విజిట్ అనేది జరిగింది. దీనికి సంబంధించి ఇండియా ఫ్రాన్స్ విజిట్స్కి సంబంధించి మనం ఆ టైస్ ఏవైతే ఉన్నాయో సంబంధాలు బలోపేతం అయ్యే విధంగా మనకి ఇది చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఇండియా యూరోపియన్ యూనియన్కి సంబంధించి మనకి ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ సంబంధించి అగ్రిమెంట్ అయితే జరిగింది, అది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఆ అగ్రిమెంట్ కంక్లూడ్ చేసుకున్నారు. ఇది ఒక టెంప్లెట్గా చెప్పుకోవచ్చు. మనం ఫ్యూచర్లో మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్గా మనం ముందు మనం ఒక స్టెప్గా తీసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. నెక్స్ట్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ అయితే మనకున్న నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనకి యాక్టివ్ మనకి స్టెప్స్ అయితే పడ్డాయి, రైట్. ఎంగేజ్మెంట్కి సంబంధించి యాక్టివ్గా మనం ఉన్నాం. సో అందులో భూటాన్ కావచ్చు, మనకున్న శ్రీలంక కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, రైట్. సో ఇలాంటి నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో బయలేటరల్ రిలేషన్స్ స్ట్రెంథన్ చేసే విధంగా మన ఇండియా ఫారెన్ పాలసీ అయితే ఉంది, రైట్. సో నెక్స్ట్ మనకి మల్టీలేటరల్, ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్ లేదా మల్టీలేటరల్ ఇనిషియేటివ్ సంబంధించి మనం అర్థం చేసుకుంటే మనం ఇంపార్టెంట్గా ఐఎంఈసి గురించి మనం ఫోకస్గా చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్గా మనం స్టార్ట్ చేసుకున్నాం 2024లోనే, అది ఒక కనెక్టివిటీ రిలేటెడ్గా మనకి ట్రేడ్ రిలేటెడ్గా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మనకి I2U2 ఇనిషియేటివ్ కూడా ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు, కనెక్టివిటీ కోఆపరేషన్ రిలేటెడ్గా, రైట్. సో ఈ రెండు ప్రధానంగా. అయితే ఇండియా రోల్ ఏంటి మల్టీలేటరల్ ఇనిషియేటివ్ సంబంధించి అయితే, ఇనిషియేటివ్ సంబంధించి ఈ I2U2లో కావచ్చు, అదేవిధంగా మనకున్న క్వాడ్లో కావచ్చు ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తున్నాయి. I2U2లో 4 కంట్రీస్ అనేవి ఉంటాయి. ఒకటి మనకి ఇండియా, ఇజ్రాయిల్, అదేవిధంగా US, UAE, రైట్. ఈ 4 కంట్రీస్ మనకి ఆ పార్ట్నర్షిప్తో ఈ I2U2 అనేది కనెక్టివిటీ బేస్డ్ మనకి ఇంపార్టెంట్గా చెప్పొచ్చు, రైట్. సో అయితే ఇండియా కమిట్మెంట్ ఏదైతే ఉందో రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్కి సంబంధించి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఈ క్వాడ్ కావచ్చు, I2U2 కావచ్చు మనకి ముందుకు సాగబోతున్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలంటే ఈ పర్టికులర్ రిలేషన్షిప్లో మనకి ఛాలెంజెస్ ఏమి ఎదురయ్యాయి అనేది ఇక్కడ మనం ఫోకస్ చేయాలి 2024లో. అందులో ముఖ్యంగా బంగ్లాదేశ్తో మనకి ఒక ఇంపార్టెంట్గా మనకి ట్రాన్సిషన్ అనేది ఏర్పడింది, కొన్ని కన్సర్న్స్ అనేవి మనకి బయటకు వచ్చాయి, రైట్. ఎప్పుడైతే షేక్ హసీనా తొలగింపు జరిగిందో మన సంబంధాలు కొంత దెబ్బతిన్నాయి. ఇది భారతదేశం యొక్క నైబర్హుడ్ డిప్లొమసీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంత దెబ్బతిన్నాయి అనేది కూడా చెప్పుకోవచ్చు, ఎత్తి చూపుతున్నారు అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు, రైట్. సో అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి, రైట్. ఇది ప్రధానంగా
మన నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రిలేషన్స్, అంటే ఇతర దేశాల కన్నా నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రయారిటైజ్ చేసే విధంగా ఈ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని క్రియేట్ చేసుకున్నాం, రైట్, 2008లో. ఇది ప్రధానంగా మనకి కనెక్టివిటీకి, అదేవిధంగా రీజనల్ స్టెబిలిటీకి టార్గెట్ చేసుకుని ముందుకెళ్తున్నాం లక్ష్యంగా, రైట్. సో అయితే ఈ రిలేషన్స్ వైజు ఇంకొక ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే కెనడాతో మనకి రిలేషన్స్ కొంత స్ట్రెయిన్ అయ్యాయి. అది కూడా ఇంపార్టెంట్. డిప్లొమాటిక్ ఫాలోఅవుట్ ఏదైతే ఉందో, నిజర్ కిల్లింగ్ అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకి ఈ పొలిటికల్ రిపర్కన్సన్స్ అనేవి కూడా మనం చూసాం, రైట్. దానికి సంబంధించి మనకి 5 ఐస్ అలియన్స్ అనేది కూడా రిపోర్ట్ ఇవ్వడం, ఇదంతా మనకి ఒక పొలిటికల్ స్కెనారియోలో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొన్ని ఇండియా కెనడా రిలేషన్స్ వైజ్ కూడా ఒక సవాలుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సౌత్ ఏషియన్ డైనమిక్స్ సంబంధించి కూడా మనం ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాలి. సౌత్ ఏషియన్లో కంట్రీస్ సంబంధించి డైనమిక్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది నేపాల్తో సహా ఇతర నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో మనకి ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుంది. అది మనకు ఒక మేజర్ కన్సర్న్గా ఇక్కడ చెప్పుకోవచ్చు, చైనా ఫ్యాక్టర్ అనేది, రైట్. సో నెక్స్ట్ మనకి ఛాలెంజెస్ కొన్ని ఉన్నాయి చైనాస్ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ సంబంధించి, రైట్. అదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇది ఇండియా అనేది కొంత కాషియస్గా ఉంది. చైనాస్ ఎక్స్పాండింగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎస్పెషల్లీ సౌత్ ఏషియా రీజియన్ అండ్ బియాండ్ కూడా, రైట్. సో నెక్స్ట్ గ్లోబల్గా మనకి ఏమున్నాయి టెన్షన్స్ అనేవి మనకు, అవి కూడా ఇక్కడ సవాలుగా మనం ఫోర్త్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు, రైట్. గ్లోబల్ టెన్షన్స్ అంటే రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, దానికి సంబంధించిన మన బ్యాలెన్స్డ్ పొజిషన్స్ మనకి రష్యా ఉక్రెయిన్ సంబంధించి కావచ్చు, ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్ సంబంధించి కావచ్చు, వీటి మీద బ్యాలెన్స్డ్ పొజిషన్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం, రైట్. సో అది కూడా ఇంపార్టెంటే. ఇంకొక ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గ్లోబల్ మీడియేషన్ రోల్ కూడా ఇండియా అనేది ఇక్కడ ప్లే చేసింది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అంటే స్పెక్యులేషన్స్ అనేవి అలా వచ్చాయి, ఊహాగానాలు అనేవి. అంటే రష్యా ఉక్రెయిన్ వివాదంలో మధ్యవర్తిగా భారతదేశం ఒక సామర్థ్యం అయితే చూపించింది అనే ఊహాగానాలు కూడా ఇక్కడ కనిపించాయి, రైట్. సో అదేవిధంగా వెస్ట్ ఏషియా, ముఖ్యంగా వెస్ట్ ఏషియాలో ముఖ్యంగా బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది మనం చూడొచ్చు, ఇరాన్ అండ్ ఆల్సో ఇజ్రాయెల్ యుఎస్ కోalition సంబంధించి, రైట్. సో ఇది పక్కన పెడితే మనకి 2025లో మనం ఏం చేయబోతున్నాం అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే యుఎస్ ఇండియా రిలేషన్స్ అనేవి బలోపేతం కానున్నాయి రాబోతున్న ప్రెసిడెంట్ ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి. అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని విజిట్స్ అయితే ఉన్నాయి. రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ రాబోతున్నారు, ఇండోనేషియన్ ప్రెసిడెంట్ సుబియాంటో రాబోతున్నారు. ఇవి మనకి డిప్లొమాటిక్ ప్రయారిటీస్ ఇండియా రష్యా, అదేవిధంగా ఇండియా ఇండోనేషియాకి ముందుకెళ్లే అవకాశం అయితే ఉన్నాయనేది కూడా ఇక్కడ డీల్ చేశారు ఈ పర్టికులర్ ఆర్టికల్స్లో, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వై ఇన్ఫ్లేషన్ విల్ మ్యాటర్ మోర్ ఇన్ 2025. ఇది కూడా FAQ ఫ్యాక్ అనే కాలంలో మనం చూడొచ్చు. ఇంపార్టెంట్గా ఇది మనం ఎకానమీ కాంటెక్స్లో మనం చూడొచ్చు. లాస్ట్ టైం ఈ వీక్ అంతా మనం కవర్ చేసుకున్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎలాబొరేటెడ్గా కొన్ని ఫ్యాక్ట్ రిలేటెడ్గా మనకి ఒక కాలమ్స్లో ఇస్తారు సండే పేపర్. అందుకని సండే న్యూస్ పేపర్ కూడా మనం మిస్ అవ్వకుండా కంటిన్యూ చేస్తున్నాం, రైట్. సో ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి, మనం ఎప్పుడూ చెప్పుకునేది ఇన్ఫ్లేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ మ్యాటర్గా ఇప్పుడు 2024లో మనం చూసాం. అదేవిధంగా 2025లో కూడా ఇది ఒక ఇంపార్టెంట్గా మనకు ఉండబోతుంది, రైట్. ఈ కంటెక్స్ట్లో మనం భాగంగా ఇన్ఫ్లేషన్ గురించి మనకు ఒక ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాలి. అయితే 2024 ఎకనామిక్ ఓవర్వ్యూ మనం ఒకసారి చూస్తే ఇక్కడ సో ఒక బిట్టర్ స్వీట్ ఇయర్గా మనం చెప్పుకోవచ్చు. అంటే కొంత ఫస్ట్ హాఫ్లో మనం గ్రోత్ ఉన్నప్పటికీ, స్ట్రాంగ్ గ్రోత్ ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్లో కొంత లెస్ గ్రోత్ అనేది మనం చూసాం, స్లో డౌన్ అనేది, రైట్. సో అయితే గ్రోత్ డిక్లైన్ అనేది మనం చూస్తే సెకండ్ క్వార్టర్లో జీడిపి అనేది మనకి ఆల్మోస్ట్ 5.4% ఉంది. ఇది ఒక 7 క్వార్టర్ లోగా మనం ఇక్కడ చూపిస్తున్నాం. ఎందుకు, వీక్ అర్బన్ డిమాండ్ అనేది మనం ఇక్కడ ప్రధానంగా కారణం చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటే ఇంట్రెస్ట్ రేట్ సంబంధించి కూడా మనకి డిబేట్ అనేది జరిగింది, రైట్. ఇంట్రెస్ట్ రేట్ సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే గవర్నమెంట్ ఒక పక్క, RBI ఒక పక్క, ఈ వీళ్ళిద్దరి స్టెన్స్ ఎలా ఉంది, పొజిషన్ ఎలా ఉందంటే గవర్నమెంట్ పుష్ అనేది రేట్ కట్స్కి సంబంధించి అడ్వకేట్ చేయాలి, కంపల్సరీ గ్రోత్ మీద టార్గెట్ చేసి రేట్ కట్స్ తీసుకురావాలని గవర్నమెంట్ పుష్ చేస్తుంటే RBI స్టాండ్స్ మాత్రం హై రేట్స్ అనేవి ఇన్ఫ్లేషన్స్ కంట్రోల్ చేయడానికి మెయింటైన్ చేయాలనేది ఒక పక్క RBI అనేది చూస్తుంది, రైట్. సో వీళ్ళిద్దరి బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది కాంట్రాడిక్టరీగా ఉందనేది కూడా మనం ఇదివరకు చెప్పుకున్నాం, రైట్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా బడ్జెట్ అండ్ గ్రోత్కి సంబంధించి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. 2024-25 బడ్జెట్కి సంబంధించి మనం చూస్తే హైలైట్స్లో ఆల్మోస్ట్ 11.11 lakh రూపీస్ ఇక్కడ
crore రూపీస్, ఇక్కడ 11.11 lakh crore క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మనకి పబ్లిక్ స్పెండ్ మీద ఇంక్రీజ్ చేసే విధంగా మనం స్పెండ్ చేస్తున్నాం. అదేవిధంగా జాబ్ క్రియేషన్కి సంబంధించి స్కీమ్స్ మీద కూడా, రైట్. సో ఇది ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. అదేవిధంగా జీడిపి గ్రోత్ ట్రెండ్స్ మనం అర్థం చేసుకుంటే 2023-24 ఎండ్ అయింది ఆల్మోస్ట్ 8.2% గ్రోత్తో, రైట్. పోస్ట్ పోల్ గ్రోత్ అనేది మనం ఇక్కడ Q1లో మనం చూసుకుంటే మోడరేటెడ్గా 6.7% ఉంటే అది Q2 గ్రోత్ అనేది కొంత షాక్ గురి చేసింది, ఆల్మోస్ట్ 6.5% తగ్గింది అనేది కూడా ఇక్కడ చూసాం ప్రొజెక్షన్స్ అనేవి, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా ఇన్ఫ్లేషన్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇన్ఫ్లేషన్ రోల్ అనేది, రైట్. ఛాలెంజెస్గా మనం ఇక్కడ చూస్తే ఇన్ఫ్లేషన్ అనేది మోడరేట్గా ఉంటే మిడ్ ఇయర్లో మనకి 3.5, జూలైలో ఆల్మోస్ట్ 3.5 ఉంది ఇన్ఫ్లేషన్ అనేది మోడరేట్గా. అయితే ఫుడ్ ప్రైస్ స్పైక్స్ అనేవి మనం చూసాం సెప్టెంబర్ నుంచి, రైట్. దీన్ని మనం ఆల్మోస్ట్ 6% ఇంక్రీజ్ అవ్వడం ఇన్ఫ్లేషన్ అనేది కూడా మనం ఇక్కడ చూసాం. అయితే పాలసీ ఇంప్లికేషన్స్ ఇక్కడ అర్థం చేసుకుంటే ఎప్పుడైతే హై ఇన్ఫ్లేషన్ ఉంటుందో ఆల్రెడీ మనకి కన్జంప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రెస్ట్రిక్ట్ చేస్తుంది. అదేవిధంగా హై ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే మనం ఉన్నాయో కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులని కంపల్సరీ ప్రభావితం చేస్తాయి, రైట్. ఈ పర్టికులర్ మార్కెట్ ఫిలాసఫీ అనేది మనం అర్థం చేసుకోవాలి, రైట్. ఎప్పుడైతే హై ఇన్ఫ్లేషన్ ఉందో ఆటోమేటిక్గా కన్జంప్షన్ మీద రిస్ట్రిక్షన్ అయితే పడుతుంది. అదేవిధంగా హై ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నప్పుడు కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ని కంపల్సరీ ప్రభావం అయితే చూపిస్తుంది, రైట్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇండియా అనేది 2013లో మనం చూస్తే ఇండియా ఆల్రెడీ ఇలాంటి డైలమా కండిషనే, హై ఇన్ఫ్లేషన్ అనేది చూసింది. 9% ఆల్రెడీ 9% అనేది ఇన్ఫ్లేషన్ చూసింది. అప్పుడు గ్రోత్ 5%కి వచ్చేసింది, రైట్. సో ఈ పాలసీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో బోత్ మానిటరీ టైటనింగ్ అండ్ ఫిస్కల్ కన్సాలిడేషన్ అప్పుడు మనం సేవ్ చేసింది 2013లో. సో ఆ విధంగానే మనకి 2025లో ఏ ఛాలెంజెస్ ఉన్నాయి అనేది ఇక్కడ మనం ఫోకస్ చేస్తూ ఈ ఆర్టికల్ అయితే ఏం చెప్పిందంటే బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది మనం ఫోకస్ చేయాలి అనేది ఇక్కడ చెప్తుంది. బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటే గవర్నమెంట్ వర్సెస్ గ్రోత్ వర్సెస్ ఇన్ఫ్లేషన్ సంబంధించి మనం గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ ప్రయారిటీస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి, అది మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ ప్రభుత్వం మరి ఆర్బీఐ ప్రాధాన్యతలపై మనం విభేదాలు ఉన్నందున వృద్ధి వర్సెస్ ద్రవ్యోల్బణ లావాదేవీలు కొనసాగుతున్నాయి. ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. మనకి ఇంటర్నల్ ఫ్యాక్టర్సే కాదు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఇక్కడ మనకి ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్స్టర్నల్ అన్సర్టెనిటీస్ అంటే యుఎస్ ప్రెసిడెన్సీ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది కాబట్టి కంపల్సరీ మన పాలసీ డెసిషన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం అయితే ఉంది 2025లో, రైట్. సో ఇది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ బ్రింగింగ్ రివర్స్ క్లోజర్. ఇది మనం జోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా కవర్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్గా ఆల్రెడీ ఈ వీక్లోనే మనం డిస్కస్ చేసుకున్నాం. కేన్ బెట్వా అనేది మన పిఎం మోడీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది December 25th, రైట్. సో కేన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అనేది ఖజురహా మధ్యప్రదేశ్లో మనకి ఇది శంకుస్థాపన చేయడం చూసాం. ఇది ఒక అంబిషియస్ ప్రాజెక్ట్గా మనకి వాటర్ అనేది కేన్ రివర్ బేసిన్ నుంచి బెట్వా రివర్కి సంబంధించి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసే విధంగా దీన్ని తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ బుందేల్ఖండ్ రీజియన్ ఏదైతే ఉందో ఆ రీజియన్ సంబంధించి మనం ఇక్కడ కవర్ చేస్తుంది. మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్, ఎంపీ అండ్ యూపీ ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి, రైట్. సో అయితే ఈ ప్రాజెక్ట్ మనకి 1980లో రూపొందించిన నదుల అనుసంధానం కోసం మనం జాతీయ దృక్పథ ప్రణాళిక అంటే నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఏదైతే ఉందో 1980 అప్పట్లోనే దీన్ని ఈ ప్రాజెక్టు ఉద్భవించడం జరిగింది. చాలా కాలంగా నిర్మాణంలో ఉంది, ఇప్పుడు ఫినిష్ అయింది, శంకుస్థాపన అనేది జరగడం చూస్తున్నాం, రైట్. సో అయితే 1980లోనే మూలాలు అయితే నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్లో భాగంగా దీన్ని స్టార్ట్ చేశారు, రైట్. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటే ఈ ఐడియా అనేది ఫస్ట్ మనకి కాన్సెప్చువలైజేషన్ అవ్వడం 1995లో మనం చూసాం. 1990లో మనం ఈ నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్లో భాగంగా ఫార్ములేట్ అయితే రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్. ఈ పర్టికులర్ ఐడియా అనేది రివర్ లింకింగ్ సంబంధించి 1995లో కాన్సెప్చువలైజ్ అయితే అయింది. 2005లో ప్రత్యేకించి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు ఒక MOU మీద సైన్ చేశారు 2005లో ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్కి సంబంధించిన ప్రాజెక్ట్కి సంబంధించి, రైట్. ఈ ప్రాజెక్ట్ ఫైనల్గా మనకి December 2021లో అప్రూవ్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ 44,660 crore రూపీస్, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్గా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఆబ్జెక్టివ్ ఏంటి ప్రధానంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ఆబ్జెక్టివ్ అంటే లక్ష్యం, దీనికి సంబంధించి చూసుకుంటే ఇది ప్రధానంగా
వాటర్ స్కార్సిటీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, డ్రౌట్ ప్రోన్ ఏరియాగా బుందేల్ఖండ్ రీజియన్ ఉంది, దానికి ట్రాన్స్ఫరింగ్ అంటే వాటర్ సర్ప్లస్ రీజియన్ ఏదైతే ఉందో కేన్ రివర్ నుంచి మనం బెట్వా రివర్కి సంబంధించి మనం ట్రాన్స్ఫర్ చేస్తుంది. అదే మేజర్గా ఇది ఆబ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. అయితే ఇది డ్రింకింగ్ వాటర్ అనేది ఆల్మోస్ట్ 6.4 మిలియన్ పీపుల్కి డ్రింకింగ్ వాటర్ అక్రాస్ 22 డిస్ట్రిక్ట్ పీపుల్కి ఇక్కడ సరఫరా చేసే విధంగా బోత్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కి సంబంధించి లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా మనం ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా హైడ్రో పవర్ కూడా జనరేట్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ 103 మెగావాట్. అదేవిధంగా సోలార్ పవర్ కూడా 27 మెగావాట్ జనరేట్ చేస్తుంది. ఇది కూడా మనకి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ రిలేటెడ్గా ఇంపార్టెంట్, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్గా ఈ ప్రాజెక్ట్లో ఉన్న కాంపోనెంట్స్ని మనం అర్థం చేసుకుంటే ఇందులో ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ ఆఫ్ దౌదాన్ డ్యామ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. కేన్ రివర్ మీద ఈ దౌదాన్ డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది ఎగ్జామినేషన్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్స్ వైజ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా 221 కిలోమీటర్స్ లాంగ్ కెనాల్ అనేది ఇక్కడ వాటర్ని క్యారీ చేస్తుంది. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ టన్నెల్ అనేది ఇక్కడ బెట్వా రివర్కి కలుస్తుందన్నమాట, రైట్? ఇది కూడా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఏంటి అనేది దాని మీద కూడా మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ అనేది కొన్ని సిగ్నిఫికెంట్ కన్సర్న్స్ అయితే ఎన్విరాన్మెంటలిస్ట్ అంటే పర్యావరణవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అది పన్నా నేషనల్ పార్క్, అదేవిధంగా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం ఇక్కడ ప్రభావం అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ 2.3 మిలియన్ ట్రీస్, అదేవిధంగా లోకల్ వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ టైగర్స్ ఇక్కడ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది ఈ ప్రాజెక్ట్ వల్ల అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఎక్స్పర్ట్స్ ఆర్గ్యూ కూడా చేస్తున్నారు. గవర్నమెంట్ డేటా ఇప్పుడు ఇచ్చిన డేటా ఏంటి, పర్టికులర్గా ప్రీవియస్ డేటా ఇచ్చారు, అవుట్డేటెడ్ డేటా ఉంది. కేన్ రివర్కి సంబంధించిన సర్ప్లస్ వాటర్ గురించి అవుట్డేటెడ్ డేటా ఉంది, మాకు ఇప్పుడు ఫ్రెష్ డేటా చూపించాలి, లేటెస్ట్ ఫిగర్స్ ఉన్న డేటాని రిలీజ్ చేయండి అనే ఎక్స్పర్ట్స్ అనేవి ఇక్కడ అడుగుతున్నారు, ఆర్గ్యూ చేస్తున్నారు. అదేవిధంగా కన్సర్న్స్ అనేవి ఇక్కడ పొటెన్షియల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ విలేజెస్ కావచ్చు, ఎకలాజికల్ డ్యామేజ్ సంబంధించి కావచ్చు, కన్సర్న్స్ అనేవి రైజ్ అవుతున్నాయి, రైట్? సో అయితే ఫైనల్గా ఇది మనకి ఇంపార్టెంట్గా ఈ కేన్ బెట్వా రివర్ ప్రాజెక్ట్ గురించి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, వై బెటర్ ప్రిడిక్షన్ ఆఫ్ సైక్లోన్ ఇంటెన్సిటీ హెవీ రెయిన్ఫాల్ ఈజ్ నీడెడ్. ఇది మనం ఇంపార్టెంట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, జోగ్రఫీ కావచ్చు, వీటికి సంబంధించి మనం డిస్కస్ చేసే అవకాశం అయితే ఉంది, రైట్? సో ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి అంటే సైక్లోన్ సంబంధించి, డివాస్టేషన్ సంబంధించి మనకి ప్రిడిక్షన్ అంటే రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ కావచ్చు, సైక్లోన్ రిలేటెడ్ ప్రిడిక్షన్ కావచ్చు, ఎంతవరకు మనల్ని ప్రభావితం చేస్తున్నాయి, ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి అనే దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఫస్ట్ ఇంపార్టెంట్గా డివాస్టేషన్ అనేది ఏ విధంగా ఉంది వాటి మీద మనం ఇప్పుడు కంపల్సరీ ఇది ఫోకస్ చేయాలి ఈ పర్టికులర్ ఇష్యూలో. అయితే ఇక్కడ సైక్లోన్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ముందుగా ట్రాపికల్ సైక్లోన్ గురించే మనం చెప్పొచ్చు. ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి ఇక్కడ ముఖ్యంగా విధ్వంసక పూరితంగా ఉంటాయి. న్యాచురల్ ఫినామినాల్లో ముందుగా మనం ఉష్ణమండల తుఫాన్లు అంటాం. ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి ఇక్కడ ఉత్తర హిందూ మహాసముద్రంలో జనసాంద్రత కలిగిన తీర ప్రాంతాలను ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంటే నార్త్ ఇండియన్ ఓషన్ సంబంధించి పాపులేటెడ్ కోస్టల్ ఏరియాస్ని ఇంపాక్ట్ అయితే కలుగుతాయి, అది ఇక్కడ తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిస్టరీలోనే డెడ్లియెస్ట్ రికార్డ్ ఉన్న ఒక ఇంపార్టెంట్ సైక్లోన్ ఏంటంటే బోలా సైక్లోన్. అది 1970లో వచ్చింది, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ నార్త్ ఇండియన్ ఓషన్లో, రైట్? సో అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సింది అసలు ట్రాపికల్ సైక్లోన్స్ అంటే ఏంటి. ఇవి ఉష్ణమండల తుఫాన్లుగా పిలిచేవి తీర ప్రాంతాల్లో వినాశకరమైన ప్రభావాలతో మనకి ఫర్ ఎగ్జాంపుల్ వెచ్చని సముద్ర ఉష్ణోగ్రతలు ఉంటాయి, అదేవిధంగా తక్కువ గాలి కోతలు కూడా కారణమవుతాయి. ఇవి అప్పుడు ఏర్పడతాయి అన్నమాట. అంటే ఓషన్లో మనం చూసుకుంటే టెంపరేచర్స్ అనేవి వామ్గా ఉంటాయి, అదేవిధంగా లో విండ్ షేర్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. దాని ప్రభావంగా మనకి ఇంపాక్ట్ అనేది ఇక్కడ కోస్టల్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఐఎండి ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కీ ఏజెన్సీగా మనం సైక్లోన్ ప్రిడిక్షన్కి వార్నింగ్స్ ఇవ్వడానికి మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ యాక్యురసీలో ల్యాండ్ ఫాల్ ప్రిడిక్షన్ సంబంధించి కూడా యాక్యురసీలో రీసెంట్ ఇయర్స్లో మనం గణనీయంగా ఇది అభివృద్ధి చెందింది కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి, రైట్? నెక్స్ట్ మనకి ఇక్కడ సైక్లోన్
ఇంటెన్సిఫికేషన్ ఫ్యాక్టర్స్ కూడా మనం తెలుసుకోవాలి. అంటే రైజింగ్ సీ టెంపరేచర్స్ కావచ్చు, అట్మాస్ఫియరిక్ మాయిశ్చర్ కావచ్చు. ఎందుకు? బికాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇవి ఈ సీ టెంపరేచర్స్ని పెరగడం, అట్మాస్ఫియరిక్ మాయిశ్చర్ ఏదైతే ఉందో గాలిలో తేమకు సంబంధించి అది ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంది. దీనివల్ల ర్యాపిడ్ ఇంటెన్సిఫికేషన్ అయ్యి హయ్యర్ రెయిన్ఫాల్ అనేది సంభవిస్తుంది. రైట్. సో అయితే ఈ చేంజింగ్ సైక్లోన్ ప్యాటర్న్స్ సంబంధించి కూడా మనం తెలుసుకోవాలి. చేంజింగ్ సైక్లోన్ ప్యాటర్న్స్ మేజర్గా ఇది ఒక ఇంపార్టెంట్ ఫినోమినాన్ క్లైమేట్ చేంజ్ సంబంధించి మనం మాట్లాడుకుంటే. ఎందుకంటే ఇక్కడ రైజింగ్ ఓషన్ హీట్ కంటెంట్ కావచ్చు, గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, వాటి వల్ల ఈ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది, ఇంటెన్సిటీ అనేది కూడా పెరుగుతుంది. రైట్. సో అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వినాశకరమైన ప్రభావాలతో మనకి ఇక్కడ ముందుకు వెళ్తున్నాయి ఈ తుఫాన్లు అనేవి. నెక్స్ట్ మనకి అరేబియన్ సీ అనేది ఆల్మోస్ట్ 52% రైజ్లో ఉంది. సైక్లోనిక్ స్టార్మ్స్ అనేవి ఏర్పడడంలో దాదాపు మనం వెరీ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్స్ అనేవి ఆల్మోస్ట్ 3-fold ఇంక్రీజ్ అయ్యాయి గత కొన్ని దశాబ్దాల్లో చూస్తే. రైట్. సో అయితే ట్రెండ్స్ ఇలాగ ఉంటాయి. ర్యాపిడ్ ఇంటెన్సిఫికేషన్ కావచ్చు, పోల్వర్డ్ మైగ్రేషన్ అంటే వేగవంతమైన తీవ్రత ఉంటుంది. అదేవిధంగా మనకి ఒక ధృవాల వైపు కొంత ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇది సర్వసాధారణం అయిపోయి ఈ ఇంటెన్సిఫికేషన్ అనేది సైక్లోన్స్ అనేవి అన్ని చోట్ల. రైట్. అయితే రీసెంట్ ఈవెంట్ మనం ఇక్కడ తెలుసుకోవాలంటే సైక్లోన్ ఫెంగాల్ గురించి తెలుసుకోవాలి. రైట్. సైక్లోన్ ఫెంగాల్ అనేది మనం చూసాం. సో ఆల్మోస్ట్ పుదుచ్చేరి ల్యాండ్ఫాల్గా మనకి ఇక్కడ ల్యాండ్ఫాల్ ఏర్పడింది. పుదుచ్చేరిలో November 30th మనం చూసాం. రైట్. పుదుచ్చేరిలో ఇది ఒక అన్యూజువల్ ట్రాజెక్టరీగా మనకి చూడొచ్చు. రైట్. సో అయితే అన్ప్రెసిడెంటెడ్ రైన్ఫాల్కి సంబంధించి కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. పుదుచ్చేరి విల్లుపురం డిస్ట్రిక్ట్ లాంటివి 40 to 50 సెంటీమీటర్ ఒకే రోజులో మనకి ఇక్కడ వర్షపాతం నమోదు అవ్వడం కూడా ఒక ఆందోళన కలిగించే విషయం. రైట్. సో ఇది ఫలితంగా మనం ఏం జరిగింది, ఫామ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వ్యవసాయ భూములు కావచ్చు, తీవ్రమైన జీవనోపాధి నష్టాలు కూడా మనం చూసాం. రైట్. సో అయితే ఛాలెంజెస్ ఏమున్నాయి ఈ సైక్లోన్స్ కానీ రెయిన్ఫాల్ కానీ మనం ప్రెడిక్ట్ చేయాలంటే, ముందుగా అంచనా వేయాలంటే మనకి సవాళ్ళు ఏమున్నాయంటే ఐఎండి ఈ ల్యాండ్ ఫాల్స్ లాంటివి ప్రెడిక్ట్ చేస్తున్నాయి బాగానే, కానీ రెయిన్ఫాల్ ఇంటెన్సిటీని కానీ కొంత ట్రాజెక్టరీని కానీ ఐడెంటిఫై చేయలేకపోతుంది, ప్రెడిక్ట్ చేయలేకపోతుంది, అంచనా వేయలేకపోతుంది అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి కొన్ని గ్యాప్స్ అయితే ఉన్నాయి డేటా సంబంధించి. అంటే ఓషన్స్ కావచ్చు, కొంత కాంప్లెక్స్ క్లౌడ్ డైనమిక్స్ సంబంధించి కొన్ని గ్యాప్స్ ఉండడం వల్ల మనం ప్రధానంగా ఈ ఫోర్కాస్టింగ్ అనేది ప్రధానంగా మహాసముద్రాలపై డేటా అంతరాలు అనేవి కలిగిస్తున్నాయి. రైట్. సో నెక్స్ట్ మనకి అర్జెంట్ నీడ్ ఏంటి మనం చేయాల్సింది అంటే ముఖ్యంగా మనం ఐపీసీసీ క్లైమేట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ప్రెడిక్ట్ మోడల్స్ మనం ఫాలో అయ్యి మోర్ ఇంటెన్స్ సైక్లోన్స్ కావచ్చు, హెవియర్ రెయిన్ఫాల్ కావచ్చు, స్లోవర్ స్పీడ్ సంబంధించి మనకి ఐపీసీసీ క్లైమేట్ మోడల్స్ని ఫాలో అవ్వాలి. అదేవిధంగా అడ్వాన్స్డ్ ఫోర్కాస్టింగ్ మోడల్స్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ని మనం పెట్టాలి. అదేవిధంగా రియల్ టైం డేటా కూడా మనం కలిగి ఉండాలనేది మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, మెరైన్ హీట్ వేవ్ కిల్డ్ 4 million అలాస్కా సీ బర్డ్స్. ఇక్కడ మనకి మరైన్ హీట్ వేవ్స్ అంటే ఏంటి, దానికి సంబంధించి మనం జియోగ్రఫీ, అదేవిధంగా మనకి ఇక్కడ బయోడైవర్సిటీకి రిలేటెడ్ కూడా ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ రిలేటెడ్ కూడా కవర్ చేసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే ఆల్మోస్ట్ ఈ ఈవెంట్ అనేది 2014-16 పసిఫిక్ మరైన్ హీట్ వేవ్ గురించి చెప్పుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ 4 million బర్డ్స్ని దీనివల్ల మరైన్ హీట్ వేవ్ వల్ల అలాస్కా ప్లేస్లో ఈ చనిపోవడం అనేది జరిగింది. సీ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో సముద్ర పక్షులు అనేవి అతిపెద్ద నమోదు చేయబడిన ఈ వెర్టెబ్రేట్ మోర్టాలిటీ అని చెప్పవచ్చు. అంటే సరీసృపాల మరణాల రేటు సంఘటన అని కూడా చెప్పచ్చు. ఇక్కడ ఓషన్ వార్మింగ్కి సంబంధించి ఇది జరిగింది. అయితే అలాస్కాలో ఇక్కడ కామన్ ముర్రే సీ బర్డ్స్ అంటాం. ఇది ముర్రే సీ బర్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పర్పస్లో. ఒకసారి మనం ఇమేజ్ కూడా మనం ఫోకస్ చేయాలి గూగుల్లో, దీని గురించి ఫైండ్ చేయండి. దీని గురించి ఎందుకంటే అంతా చెప్తున్నాం, ట్రిగ్గర్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ అనేవి దీనివల్ల అవుతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ముర్రే సీ బర్డ్స్ అనేవి చనిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే అగ్రశ్రేణి మాంసాహారులుగా క్షీణించినప్పుడు, ఇవి అగ్రశ్రేణి మాంసాహారులు కాబట్టి మొత్తం ఆహార సైకిల్ అంటే ఫుడ్ వెబ్ అనేది మొత్తం కొలాప్స్ అవుతుంది, ఫుడ్ సైకిల్ అనేది కూడా కొలాప్స్ అవుతుంది. అంటే కొంత అంతరాయం కలిగి ఈ ఆహార వెబ్ ఏదైతుందో ఫుడ్ వెబ్ సంబంధించి చేపల నిల్వలు కావచ్చు, ఇతర ఆధారపడిన జాతులు కావచ్చు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. సో ముర్రే
సీ బర్డ్స్ అనేవి ఇక్కడ మరణించడం ఒక ఆందోళనకరమైన విషయంగా చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మరైన్ హీట్ వేవ్స్ గురించి మనం తెలుసుకోవాలి. రైట్, మరైన్ హీట్ వేవ్స్ అంటే ఏంటి? ఇది ఒక ఇంటెన్స్డ్గా, ప్రొలాంగ్డ్గా, వైడ్ స్ప్రెడ్గా ఓషన్ వార్మింగ్ ఈవెంట్స్గా మనం చెప్పుకోవచ్చు. అంటే తీవ్రమైన, దీర్ఘకాలికంగా ఏర్పడే లేదా విస్తృత, అంటే కొన్ని ప్లేసెస్ కాకుండా కొంత ఎక్స్టెన్షన్ అనేది మనకు కనిపిస్తుంది. సముద్రం వేడెక్కడం సంఘటనలే మనం ఇక్కడ మరైన్ హీటింగ్ అంటే ఏంటి? ఇంటెన్సిఫై అంటే తీవ్రంగా ఉంటాయి హీట్ అనేది, అంటే ప్రొలాంగ్డ్ అంటే దీర్ఘకాలికంగా చాలా సంవత్సరాల తరబడి మనకు బయట కనిపిస్తుంది. వైడ్ స్ప్రెడ్ అంటే విస్తృతంగా ఎక్కువ ఏరియాస్ కవర్ చేసుకుని, రైట్, మరైన్ హీట్ అని ఈ సంఘటనలు ఏదైతే ఉందో సముద్రం వేడెక్కడాన్ని మనం ఈ మరైన్ హీట్గా చెప్తాం, సముద్రపు వేడెక్కే సంఘటనగా మనం చెప్తాం. అయితే ఇది ఎందుకు ఇలా పెరుగుతుందంటే క్లైమేట్ చేంజ్ ఆబ్వియస్లీ మన కారణం. క్లైమేట్ చేంజ్ వల్లే మనకి ఇది పెరుగుతుంది. అదేవిధంగా మనకు గ్లోబల్ మరైన్ ఎకోసిస్టమ్స్ ఎలా ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మారుతున్నాయి, గ్లోబల్ వార్మింగ్ సంబంధించి కూడా మనం చూడొచ్చు. రైట్, అయితే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ మనం చూస్తే హ్యాబిటేట్ ఫార్మింగ్ స్పీసీస్ అంటే కోరల్స్ లాంటివి ఏర్పడడం సముద్రంలో, రైట్, ఈ నాచు కావచ్చు, కోరల్స్ కావచ్చు, ఇవి ఏర్పడకపోవడం కూడా ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా ఫుడ్ షార్టేజెస్ అనేవి కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఎకోసిస్టమ్ ప్రొడక్టివిటీ చేంజెస్ కూడా మారిపోతున్నాయి. అదొక ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం ఈ స్టడీ అనేవి ఫైండింగ్ చేస్తే ముఖ్యంగా ఈ స్టడీలో ఏం చెప్పారు ముఖ్యంగా అంటే ఆల్మోస్ట్ హీట్ వేవ్ అనేది 52 to 78% ఇక్కడ ముర్రే పాపులేషన్ని అక్రాస్ 13 కాలనీస్లో తగ్గించింది అనేది కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ పాపులేషన్ రికవరీకి సంబంధించి ఎవిడెన్స్ అయితే లేదు. సబ్సీక్వెంట్ ఇయర్స్ సంబంధించి పాసిబుల్ లాంగ్ టర్మ్ ఎకోసిస్టమ్ చేంజెస్ అనేవి ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు. రైట్, సో అంటే ఇక్కడ ట్రాఫిక్ క్యాస్కేడ్గా మనం చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ క్యాస్కేడ్ అంటే ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ముర్రేస్ వంటి అగ్రశ్రేణి మాంసాహారులు కాబట్టి ఇవి సీ బర్డ్స్ అనేవి అవి ఎప్పుడైతే క్షీణిస్తున్నాయో అది మొత్తం ఆహార వెబ్ అంతరాయం కలిగించి చేపల నిల్వలు కావచ్చు, ఇతర ఆధారపడిన జాతులు కావచ్చు ప్రభావితం అవుతాయి. రైట్, సో అది ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్తున్నారు. ట్రాఫిక్ క్యాస్కేడ్ ఇలాంటి టర్మ్సే మనకి జియోగ్రఫీ పరంగా అడిగే అవకాశం ఉంది. ఇక్కడ మనం ముర్రే సీ బర్డ్స్ అనేవి వాటి గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా ట్రాఫిక్ క్యాస్కేడ్, మరైన్ హీట్, ఇవి 3 ఇంపార్టెంట్ టాపిక్స్. రైట్, సో అయితే సిగ్నిఫికెన్స్ ఏంటి ఈ పర్టికులర్ షిఫ్ట్ సంబంధించి మనం అర్థం చేసుకుంటే సముద్ర జీవ వైవిధ్యంపై గ్లోబల్ వార్మింగ్ యొక్క వేగవంతమైన కావచ్చు తీవ్రమైన ప్రభావాలను మనం హైలైట్ చేస్తూ చెప్పొచ్చు. అదొక ఇంపార్టెంట్ ప్రాముఖ్యత ఈ పర్టికులర్ స్టడీ నుంచి. అదేవిధంగా మనం ఈ లాంగ్ టర్మ్ ఎకోసిస్టమ్ షిఫ్ట్స్ అనేవి ఏవైతే జరుగుతున్నాయో పర్యావరణ వ్యవస్థ మార్పులు లేదా సముద్ర జాతుల స్థితిస్థాపకత గురించి కూడా కొంత ఆందోళన అయితే కలిగించే అంశాలు ఇవి. రైట్, ఇండియన్ కంటెక్స్ట్లో మనం చూస్తే ఇండియన్ ఓషన్కి సంబంధించి మనం ఎక్కువగా మాన్సూన్స్ అనేవి ప్రభావితం అవుతాయి, మనకి ఫిషరీస్ అనేవి ప్రభావితం అవుతారు, ఇవి మనం చూసాం. రైట్, సో ఇండియా కంటెక్స్ట్లో మనం ఇండియన్ ఓషన్ వేడెక్కడం వల్ల మాన్సూన్స్ అంటే రెయిన్ఫాల్ మనం ప్రభావితం అవ్వచ్చు, ఫిషరీస్ అనేవి ప్రభావితం అవ్వచ్చు. రైట్, అయితే శార్డైన్ పాపులేషన్ కూడా మనం కేరళ కోస్ట్లో మనం ఇదివరకు చూసాం. శార్డైన్ ఒక సముద్రంలో ఉన్న మన ఒక చేపలు ఇవి శార్డైన్ పాపులేషన్ కూడా మనకి ఇక్కడ ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నాయి. అయితే గ్లోబల్ కంటెక్స్ట్లో మనం అర్థం చేసుకుంటే 2019లో మనకి ఈ మరైన్ హీట్ వేవ్ వల్ల నార్త్ పసిఫిక్లో సాల్మన్ పాపులేషన్ కూడా ఈ తిమింగలాల లాంటి సాల్మన్ పాపులేషన్ కూడా చాలా ప్రభావితం అయ్యి అదేవిధంగా మనకి సీ లయన్గా చెప్పుకునే సముద్రపు సింహాలుగా చెప్పుకునే వాటికి కూడా ప్రభావితం కూడా అవుతున్నాయి. రైట్, సో ఈ గ్లోబల్ కంటెక్స్ట్లో మనకి ఈ సాల్మన్ పాపులేషన్ అండ్ సీ లయన్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇండియన్ కాంటెక్స్ట్లో శార్డైన్ అనే కేరళ కోస్ట్లో ఉండే ఈ సముద్ర చేపలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో ఇది బయోడైవర్సిటీ మీద ఫోకస్ చేస్తూ ఈ ఆర్టికల్ అయితే నడిచింది. రైట్, సో ఇవి ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తూ ఉండాలి. ఇవే మనకి యూపీఎస్సీలో ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని స్టేట్మెంట్స్ రిలేటెడ్గా అడిగే అవకాశం ఉంది. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.